కృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండడాన్ని అఖిల భారత యాదవ సంఘం తెలంగాణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజుల్లో ఒక వింత పోకడ చూస్తా ఉన్నాను సోషల్ మీడియాలో. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే ఎన్టీ రామారావు ముఖ కవలికలతో శ్రీకృష్ణుని విగ్రహం తయారు చేయించి ప్రతిష్టాపన చెయ్యాలన్న ఆలోచన చేస్తున్నారని సోషల్ మీడియా ద్వారా నాకు తెలియవచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను, తక్షణమే ఈ చర్యను లేకపోతే మీకన్నా ఎక్కువ నష్టం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కలుగుతుంది, అదేవిధంగా లోకేష్ గారికి కలుగుతుంది. అదేంటంటే ఈ ముఖ కవలికలు ఉన్న శ్రీకృష్ణుని పైనే చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారా అన్న ఒక ఆలోచన ప్రజలలో వస్తుంది. రెండో ఆలోచన, ఇలాంటి ముఖ కవలికలు ఉన్నటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు దేవుడిపైనే చెప్పులు వేయించిండా అన్న ఆలోచన కలుగుతుంది. ఇంకా మూడోది, ఇలాంటి ముఖ కవలికలు ఉన్న దేవుణ్ణే వెన్నుపోటు పొడిచిండా చంద్రబాబు రాజకీయంగా అన్నది ఆలోచనకు తావియడం జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ గారికి నేను విన్నయిస్తా ఉన్నా, ఒక యాదవ్ వర్గాన్ని తక్కువ చేసి చూపెట్టడం అవుతుంది. కాబట్టి ఈ చర్యను మీరు తక్షణమే ఖండించండి.